ఇలా సలసలా మరిగే నూనె మూకుడులో పడిన పిమ్మట ఎవరైనా బతికి ఉండడం అసంభవమే మాత. నేడు ప్రహ్లాదుడు మృత్యువు ఇక నిశ్చయమే. ఇంకా వారితో పాటుగా దైత్య శత్రువు విష్ణువుపై భక్తి కూడా అంతమైపోతుంది మాత. వద్దు స్వామి, వద్దు. ఇటువంటి పాపం ఏ తండ్రి చేయరాదు. అయ్యో, ప్రహ్లాదుడు ఆనందం కలిగి చేదుకు పుట్టాడు. అలాంటి వాడిని మరుగుతున్న నూనెలో పడవేస్తారా? మీకు చేతులు ఎలా వస్తాయి? అమాయకుడైన మన పిల్లవాడిని ఇంత కఠినంగా శిక్షించకండి స్వామి. ఇదే జరిగితే యావత్ ప్రపంచంలోని తనయులెవరు తమ తండ్రులని ఎన్నడూ గౌరవించరు. తండ్రుల పేరు శాశ్వతంగా కళంకితమైపోతుంది స్వామి. కరుణించండి స్వామి, కరుణించండి. క్షమించండి నా ప్రహ్లాదుణ్ణి, కరుణించండి మన పుత్రుణ్ణి. ఎంత చూడడం నా వల్ల కాదు స్వామి. ఆ దుష్టుని కనికరించమంటున్నావా? వాడు మన దైత్య జాతిని, మన యొక్క దైత్య సామ్రాజ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా విష్ణు భక్తితో సర్వనాశనం చేయదలుచుకున్నాడు. నీవు కనుక ఈ దుష్ట బాలుణ్ణి ఈ కాగే నూనెలో మాడిపోవడం చూడలేకపోతే ముందుగా నీవే ఈ మూకుడులో దూకాయి. అప్పుడు కాలిపోతున్నా నీ పుత్రుని నీవు చూసేటటువంటి బాధ తప్పుతుంది. అదే మంచిదేమో. తన పుత్రుడి కన్నా ముందుగా తల్లి బలి అయిపోవడం మంచిది. అప్పుడు తన పుత్రుడు బలి అవుతున్న హృదయ విదారక దృశ్యం చూడకుండా ఉండొచ్చు. ప్రభు నారాయణ, ఓ జగదీశ, నేను తమకు శతకోటి ప్రణామాలు చేస్తున్నాను. దైత్య సేనాపతి దుందుబీనినాథ, మీ కార్యం మీరు నిర్వర్తించండి. నేను మహావిష్ణువు శ్రీచరణాలను చేరేందుకు సిద్ధంగా ఉన్నాను. లే అమ్మా, ఇక లే అమ్మా, నా కేసి చూడు. మాతా, ప్రహ్లాద, పుత్ర ప్రహ్లాద, ప్రహ్లాద. నిర్దోషులైన ఈ ధర్మాత్ములపై అత్యాచారాలు చేయకండి, ఇది శివాజ్ఞ. కాదు పితాశ్రీ, నేను తమకు శత్రువును కాను.
ప్రహ్లాదుడు కేవలం నాకే కాదు, ఈ సమస్త దైత్య జాతికి కూడా బద్ధ శత్రువే. దైత్య శత్రువును నాశనం చేసి తీరాలి, లేకుంటే దైత్య జాతికి పతనం తప్పదు. ప్రహ్లాదుడు నా పుత్రుడైతే కావచ్చు, అయినా ఈ విరోధి అయిన పుత్రుణ్ణి మృత్యుముఖంలోనికి నెట్టక తప్పదు. ప్రహ్లాదుని అంతమొందించవలసిందే. అలా విచారంగా ఉన్నావే అన్నయ్య? విచారమల్లా ఒకటే హోళిక, అదేమిటో నీకు బాగా తెలుసు. ప్రహ్లాదుడు మనకు విరోధి అయి పుట్టినవాడు, మనకు బద్ధ శత్రువు. ప్రహ్లాదుడు అతన్ని మేము అనేక మార్లు మృత్యు ముఖంలోకి నెట్టేశాం, కానీ అతడు ప్రతిసారి కూడా బతికి బయటపడ్డాడు. ఈ మారు తప్పించుకోలేడన్నయ్యా. ఏమిటి? అవునన్నయ్యా, నీకోసం నేను నీ విచారాన్ని పోగొట్టగలిగే ఉపాయం కనిపెట్టాను. ఏం ఉపాయాన్ని కనిపెట్టావు నువ్వు? నీకు తెలీదన్నయ్యా, నేను అగ్నిదేవుణ్ణి తపస్సు చేసి అగ్నిలో కాలకుండా ఉండే సిద్ధిని పొందాను. ఈ విషయం కేవలం అమ్మకు మాత్రమే తెలుసు. నీకిది సిద్ధించటం వల్ల ప్రహ్లాదుణ్ణి ఎలా సంహరించాలనేటటువంటి మన సమస్య ఎలా తీరగలదు హోళిక? ప్రహ్లాదుణ్ణి నేను ఒడిలో పెట్టుకుంటాను, అతడి పట్ల ఎంతో ఆపేక్షగా ప్రవర్తిస్తాను. అదే సమయాన నీవు సైనికులను నిప్పుపెట్టమని ఆజ్ఞాపిస్తూ సంకేతమివ్వు. అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు ప్రహ్లాదుడు అగ్నిలో కాలిపోయి భస్మమైపోతాడు. నేనేమో నాకు సిద్ధించిన శక్తి వల్ల ప్రాణాలతో అగ్ని నుంచి బయటికి వస్తాను. ఏమిటన్నయ్యా, నేను చెప్పిన ఉపాయం నీకు నచ్చలేదా? నీ ఉపాయం బాగానే ఉంది, కానీ నా ఆలోచన ఏమిటంటే ఈ ప్రహ్లాదుడు విష్ణుభక్తి ద్వారా ఎన్నెన్నో అద్భుత శక్తులను సిద్ధించుకున్నాడు. వాటి వల్ల మృత్యు అతన్ని సమీపించలేదు. నీవు చెప్పిన ఉపాయం కూడా విఫలమైతే ఇక మనం ఏం చెయ్యాలి అని? లేదన్నయ్యా, ఈ మారలా జరగనే జరగదు. నేను చెప్పేది నమ్మండి. అగ్నిలో ప్రహ్లాదుడు కాలిపోయి భస్మమయ్యేంత దాకా నేను కూడా అగ్ని నుంచి బయటికి రానే రాను. నీ అంచనా ప్రకారం మనం ఈ పని ఎప్పుడు చేయాలంటావు? రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. హోళిక అగ్ని స్నానానికి ఈ చీచి సరిపోతుంది. హోళిక చెప్పిన ఉపాయము ఏర్పాటు ఎంతో బాగున్నాయి మాతాశ్రీ. ఇక మన లక్ష్యం తప్పక నెరవేరుతుంది దైత్యరాజా. సోదరా అమర్క, ఈ మారు ప్రహ్లాదుడు బతికి బట్టగట్టే అవకాశం ఏమీ లేదు. ఇక అతడికి అవసాన దశ వచ్చినట్టే. ఏడవకమ్మా, ఏడవకు. నీవు ఏడ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నమ్ముకున్న ఆ శ్రీ మహావిష్ణువుపై నీకేమాత్రం నమ్మకం లేదేమోనని. నీ విశ్వాసం కన్నా నీ తల్లిగా నా మనసుకు కలిగిన క్షోభ ఎక్కువ నాయనా. ఈ లోకంలో నాకు తప్ప తన ప్రియమైన పుత్రుని మృత్యు యొక్క కబంధ హస్తాల్లో మాటి మాటికి చిక్కుకుంటూ ఉండగా చూసే దురదృష్టం ఏ తల్లికి కూడా కలగదు. ఇది చూసి తట్టుకోలేని నా మనసు ముక్కలు ముక్కలైంది నాయన. ఈ అశ్రువులు అందుకే పుత్ర. నీ అశ్రువుల వల్ల నా నమ్మకం ఏమీ సడలిపోదమ్మా. నీ మనోవ్యతను చూసినంత మాత్రాన నా భక్తిని మాత్రం వదులుకోలేను. నేను కోరేదల్లా నా భక్తి, నా విశ్వాసం వల్ల నీ మనసు బలపడాలని. నీ తల్లి మనసునే నీవు రాయి చేయగలవాయి. నీవిలా జ్ఞానిలా మాట్లాడితే నీవంటే
మరింత ప్రేమ కలుగుతోంది పుత్ర ప్రహ్లాద. నీవంటే మరింత ప్రేమ పెరిగిన కొద్దీ నీ తల్లి మనసు రాయి కాదు సరికదా, మరింత మెత్తనైపోతుంది. ఇప్పుడు నీవే జ్ఞానిలా మాట్లాడుతున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. జ్ఞానిలా కాక నమ్మకంతో మాట్లాడు మాత. గుర్తుందమ్మా, నేను జన్మించినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమన్నారో? ఆయన అదృశ్య రూపంలో నా వెంటే ఉంటారట. ఆ పరాత్పరుని ఆశీర్వాదమే నాకున్నప్పుడు విచారం ఎందుకు? ఎవరు నన్ను ఎదిరించగలరు? ఎదిరించడం సాధ్యమా? నీవిచ్చే ఆ నమ్మకంతోనే నీవు నేను ఇద్దరం జీవించి ఉన్నాం ప్రహ్లాద. నమ్మకమై ఉంటే ఏడుస్తావెందుకమ్మా? నీపై పదే పదే అత్యాచారాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అది కూడా నీ తండ్రి వల్లనే. అది అసహాయురాలనై అబలనై చూస్తూ ఉండాలి. ఏడవక ఏం చేయమంటావు పుత్ర? చూసిన వాటి జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయి ప్రహ్లాద. దీనికి ఒక ఉపాయం ఉందమ్మా. ఇకపై ఇలా జరిగినప్పుడల్లా నీవు నాకు ఇరువైపులా చూడు. నీకు మహావిష్ణువు కనిపిస్తారు. ఆయన ఉన్నారని నీవు తెలుసుకుంటే నీకు బాధ కలగదమ్మా. శుభం కలగాలి నాయనా. దేవుడి దేవల్ల ఇకపై అలా జరగనీయకూడదు. ఇన్నిసార్లు జరిగాక మళ్ళీ జరగవచ్చు కదా, దీనికి విచారం ఎందుకు? అలా జరిగినా నేను చెప్పినట్లుగా చేసి చూడమ్మా. నా సరసనే శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆయన కనబడి తీరుతారు. కానీ భయపడకు, నేనేమాత్రం చెక్కు చెదరను. లేదు ప్రహ్లాద, నీకున్న విశ్వాసం నాకు లేదు కదా నాయనా. నీవు చూసుకో మహావిష్ణువును. నేను మాత్రం నిన్నే చూస్తూ ఉంటాను. నాలోని ప్రతి అణువు నిన్నే చూస్తూ ఉంటుంది. నేను నిన్ను చెంతనున్న మహావిష్ణువును చేరుకోలేను. నిన్ను వదిలిపెట్టి నా దృష్టి అంత దూరం వెళ్ళజాలదు ప్రహ్లాద. అమ్మా, ఎందుకేడుస్తున్నావమ్మా? ఎందుకంటే నీ తండ్రి గారితో పాటుగా సమస్త అసుర జాతి నీకు శత్రువులైపోయారు. నీలాంటి పసి పిల్లవాడు ఎంతకాలం వారిని ఎదిరించగలడు? మళ్ళీ అదే మాట. అయ్యో అమ్మా, నేను పసివాణ్ణి కావచ్చు, మహావిష్ణువు ఏవి పసివాడు కాదు కదా. ఆయన ఎందరినో భేదించారు, ఎవరినైనా ఓడించగలరు. నీవు మాటి మాటికి నాపై ఆయన కృప ప్రసరిస్తూ ఉండగా చూశావు కదా. ఇక నీకు విచారం ఎందుకు? నీ కన్నీరు తుడుచుకో. మహావిష్ణువు ఇప్పటిదాకా ప్రతి ఆపద నుంచి కాపాడారు, ఇకపైన కాపాడతారు. దేవుడి దేవల్ల అలాగే జరుగుతుంది నాయనా. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా.
నివారించు. ఇక మా శత్రువు పేరెత్తకు. ప్రహ్లాద, ప్రహ్లాద, నేను నీ తండ్రికి సోదరినే అయినా నీపై జరిగిన అత్యాచారాలకు ఎంతో విచారిస్తున్నాను. ప్రహ్లాద, నేను నిశ్చయించుకున్నాను. నిన్ను కనుక వీళ్ళంతా మంటల్లోకి నెడితే నేను కూడా నీతో పాటు కాలిపోయి చచ్చిపోతాను. అన్నయ్య, ఇక మీదట ఈ లేత పసివాడిపై అత్యాచారాలు ఆపివేయండి, లేకుంటే నేను కూడా చనిపోతాను. వద్దు హోళిక, వద్దు. ఈ దుష్ట బాలకుడు దయకు ప్రేమకు అర్హుడు కాడు. వీడిని కాలిపోని. వద్దు వద్దు, నేను ఇతడికి అత్తను. తండ్రికి దయ లేకున్నా నేను మాత్రం అంత నిర్దయగా ప్రవర్తించలేను. మీరంతా ఇతన్ని భస్మం చేయాలని నిశ్చయించుకుంటే నేను కూడా ఇతడితో పాటు భస్మమైపోతాను. వీడి తల్లి కయాదు ఎక్కడుంది? తన గదిలో ఉంది. ఆమెకి సంగతి ఏమీ తెలీదు. ప్రహ్లాద, నాయనా రా, నాయనా రా. ఒక మారు మళ్ళీ ఆలోచించుకో హోళిక. ఇంకా మించిపోలేదు. కాలి చనిపోదామన్న ఆలోచన కట్టిపెట్టు. వద్దన్నయ్యా, నేను ప్రహ్లాదుడిపై అత్యాచారం జరుగుతుండగా చూడలేను. ప్రహ్లాద, ప్రహ్లాద, ప్రహ్లాద. సేనాపతి దుందుబిని నాథ, చితికి నిప్పండించు.